అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ కేకేసి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా కేకేసి ఫర్ యూని ఒకసారి లాగిన్ అయ్యి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి. అందరూ కూడా దీన్ని మమ్మల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లోకి మనం వెళ్దాం. కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ మొదటి క్లాస్ని మనము ఈరోజు చెప్పుకోబోతున్నాం. మార్చ్ మొదటి క్లాస్ పీడిఎఫ్లో మనం మొదటి పేజీ తీసుకోండి. కేంద్ర బడ్జెట్ 2025-26 సంవత్సరం. ఈ బడ్జెట్ పైన ఖచ్చితంగా మనకు బిట్ వచ్చే అవకాశం ఉందండి. మనము ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ ముఖ్యంగా ఎస్జిటి కావచ్చు, స్కూల్ ఎస్టూడెంట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా దీనిపైన ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే కొన్ని మెయిన్ టాపిక్స్ మనము ఫోకస్ చేయాలి. మొత్తం బడ్జెట్, కేంద్ర బడ్జెట్ 50,65,345 కోట్లు. 50,65,345 కోట్లు మొత్తం బడ్జెట్, మన దేశ బడ్జెట్ ఇది. దీనిలో అత్యధికంగా రక్షణ రంగానికి నిధులు కేటాయించడం జరిగింది. రక్షణ రంగానికి అధికంగా నిధులు కేటాయించారు. తర్వాత గ్రామీణాభివృద్ధి రంగానికి, తర్వాత శాస్త్ర సాంకేతిక రంగానికి నిధులు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉందండి. 2025-26 కేంద్ర బడ్జెట్లో అత్యధికంగా ఏ రంగానికి నిధులు కేటాయించారు? రక్షణ రంగానికి కేటాయించారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ 2025-26లో అత్యధికంగా నిధులు కేటాయించినటువంటి రంగాలు ఏవి అని అడుగుతాడు. రక్షణ రంగం, గ్రామీణాభివృద్ధి రంగం, శాస్త్ర సాంకేతిక రంగం. నెక్స్ట్, మరి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు? బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎప్పుడు కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. ఈమె వరుసగా 8 సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇలా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రెండవ మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు, రెండవ మహిళ. మరి గతంలో మొదటిగా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. రైట్. ఆమె అంటే ఎక్కువ సార్లు కంటే కూడా ఇందిరాగాంధీ గారు గతంలో ఆర్థిక శాఖ తన దగ్గర పెట్టుకొని, ప్రధానమంత్రిగా ఉంటూనే ఆర్థిక శాఖ తన దగ్గర పెట్టుకొని అప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో ఆమె మొదటి మహిళ. రెండవ మహిళ నిర్మలా సీతారామన్. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నారు. నెక్స్ట్, కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు కొన్ని చూద్దాం. 100 జిల్లాలలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకంని 100 జిల్లాలలో అమలు చేస్తున్నారు. తక్కువ వ్యవసాయ సాగు గల జిల్లాలను వృద్ధి చేయడము దీని యొక్క లక్ష్యం. ఎక్కడైతే వ్యవసాయం సాగు అనేది తక్కువగా ఉంటుందో ఆ జిల్లాలను సెలెక్ట్ చేసుకుని ఆ జిల్లాలను వృద్ధి చేయడమే ఈ ధనధాన్య కృషి యోజన పథకం యొక్క లక్ష్యం. ఈ 100 జిల్లాల్లో అమలు చేస్తారు. నెక్స్ట్, గ్రామీణ ప్రగతి స్థితిస్థాపకత కార్యక్రమం అమలు. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్య, వలసలు తగ్గించేందుకు ఈ కార్యక్రమం గ్రామీణ ప్రగతి స్థితిస్థాపకత. నెక్స్ట్, బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు. ఇది ఇంపార్టెంట్. మఖానా బోర్డు. మఖానా అంటే తామర గింజలు. ఈ తామర గింజలు ఉత్పత్తి చేయడం, ఆ తామర గింజలను ప్రాసెసింగ్ చేయడం, మరి వాటిని మార్కెటింగ్ చేయడమే ఈ మఖానా బోర్డు యొక్క లక్ష్యం. మరి బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ రుణ పరిమితి పెంపు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది రైతుల కోసం. వీటి రుణాలని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ, రుణ పరిమితిని పెంచుతూ ఈ బడ్జెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 2. చేపలు మరియు ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే 2nd ప్లేస్ లో ఉన్నాం మనం. చేపల పెంపకంలోను, ఆక్వాకల్చర్ ఉత్పత్తి విషయంలోను. ఆక్వాకల్చర్ అంటే అన్ని నీటి సంబంధించిన రొయ్యలు, పీతలు, వీటిని కూడా. నెక్స్ట్, అస్సాం రాష్ట్రంలో నామ్రూప్ అనే ప్రాంతంలో యూరియా ఉత్పత్తి కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
దానికి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగింది. యూరియా ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? నామ్రూప్ అస్సాం రాష్ట్రంలో నామ్రూప్. ఓకేనా. నెక్స్ట్ స్వామి 2 నిధి కింద స్వామి 2 అనే నిధి కింద 1,00,000 గృహాలకు 15,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. స్వామి 2 ఏం? స్వామి 2 అంటే స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్. స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ లో మిడ్ ఇన్కమ్ దీనికోసం నిధి కింద 1,00,000 గృహాలకు 15,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ ముఖ్యంగా బడ్జెట్ లో చాలా అంశాలు ఉంటాయి. దాంట్లో విద్యారంగం అనే అంశము కాస్త మనము ఫోకస్ చేయాల్సినటువంటి అంశం. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్ లో 1,28,639 కోట్లు కేటాయించారు. 1,28,639 కోట్లు కేటాయించారు. ఓకేనా. ఈ నంబరింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1,28,639 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ విద్యారంగంలో భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇండియాలో గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో అన్నింటికీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ సౌకర్యం కల్పించడం కోసం భారత్ నెట్ ప్రాజెక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది విద్యారంగంలో అన్ని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలన్నిటికీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసింది. నెక్స్ట్ పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు డిజిటలైజేషన్ కోసం పాఠశాల విద్య మరియు ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లో ఏవైతే మాతృభాషలు ఉన్నాయి కదా అవి ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు డిజిటలైజ్ చేయడం కోసం డిజిటల్ బుక్స్ మనకు దొరుకుతున్నాయి. ఆ డిజిటల్ బుక్స్ ని రూపొందించడం కోసం భారతీయ భాషా పుస్తక్ అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది. భారతీయ భాషా పుస్తకం అనేది కాన్సెప్ట్ ఏంటంటే పుస్తకాలని ప్రాంతీయ భాషల్లో ముద్రించడం, డిజిటలీకరణం చేయడం. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే కొన్ని టెక్నికల్ గా పిల్లలకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కంప్యూటర్ సంబంధించినట్టు కావచ్చు, టెక్నికల్ గా అంశాలన్నింటినీ జోడించడం కోసం స్కూల్స్ ని డెవలప్ చేయడం కోసం ఏర్పాటు చేసిన పథకమే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ అన్నమాట. రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ పనులు 4 ఏళ్లలో పూర్తి చేయాలని కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం నంబూరు. ఈ పాయింట్ పైన ఎట్లా అడగచ్చు? ఇటీవల అమరావతిలో ఏ ప్రాంతంలో కొత్త రైల్వే లైన్ పూర్తి చేయబోతున్నారు అంటే ఎర్రుపాలెం నంబూరు. రైట్. నెక్స్ట్ పేజ్ నంబర్ 3. ప్రధానమంత్రి ఫ్రాన్స్ అమెరికా పర్యటన విశేషాలు. ప్రధానమంత్రి మోడీ గారి ఫ్రాన్స్ అమెరికా పర్యటన విశేషాలు. ఇటీవల కాలంలో మోడీ గారు ఫ్రాన్స్ పర్యటన చేయడం జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. ఫ్రాన్స్ అంటే మీకు తెలుసు, ఒక దేశం పేరు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మెక్రాన్. చూడండి, ఈజీ గుర్తుపెట్టి చెప్తాను. ఫ్రాన్స్ అంటే తినే ఫ్రాన్స్, రొయ్యలు. మెక్రాన్ అంటే మెక్కడం, అట్లా గుర్తుపెట్టుకోండి. మెక్రాన్. ఫ్రాన్స్ అంటే గుర్తు రావాల్సింది మెక్రాన్. అట్లా మోడీ ఫ్రాన్స్ పర్యటించడం ఇది 6వసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోడీ ఇప్పటికీ 6 సార్లు ఫ్రాన్స్ దేశాన్ని పర్యటించడం జరిగింది. నెక్స్ట్ మార్సేలో భారత నూతన కాన్సులేట్ ని ప్రారంభిస్తున్నారు. ఫ్రాన్స్ దేశంలో మార్సే అనే ప్రాంతం ఉంది. ఆ మార్సే అనే ప్రాంతంలో నూతన కాన్సులేట్ ని ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ మజర్గిస్ శ్మశాన వాటికలో భారతీయ జవాన్లకు నివాళి అర్పించారు మోడీ గారు. ఏంటి ఈ మజర్గిస్ శ్మశాన వాటిక అంటే మొదటి ప్రపంచ యుద్ధం 1914-1918లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి భారతీయ సైనికులు, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉంది కదా మనకు పరిపాలనలో, కాబట్టి ఇక్కడ నుంచి మన సైనికులను అక్కడికి తరలించి స్వాతంత్రం ఇస్తాననే నెపంతో అక్కడికి తరలించి అక్కడ యుద్ధం చేశారు. సో ఆ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు చాలా మంది వీరమరణం పొందడం జరిగింది. జవాన్లు వాళ్ళని అక్కడే సమాధి చేయడం జరిగింది. కాబట్టి ఆ శ్మశాన వాటిక ఏంటంటే మజర్గిస్ శ్మశాన వాటిక.
మరి ఇటీవల కాలంలో అక్కడ వీరమరణం పొందిన మన భారతీయ జవాన్లకు నివాళి అర్పించారు ప్రధానమంత్రి మోడీ గారు. సో వార్తల్లో ఉన్న అంతర్జాతీయ అంశం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మజర్గిస్ శ్మశాన వాటిక. నెక్స్ట్ కరహాస్ లో ITER కేంద్రాన్ని సందర్శించారు మోడీ గారు. కరహాస్ అనే ప్రాంతం. ITER అంటే ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. దీన్ని సందర్శించడం జరిగింది. మోడీ మెక్రాన్ దంపతులకు కానుకలు అందజేశాడు. ఇక్కడ నుంచి మోడీ గారు మెక్రాన్ దంపతులు, మెక్రాను ఆయన భార్య బ్రిజిట్టే, వీళ్ళిద్దరికి కొన్ని కానుకలు తీసుకెళ్ళినాడు. ఇది ఇంపార్టెంట్ అండి. మెక్రాన్ కి ఛత్తీస్గఢ్ లో ప్రసిద్ధిగాంచిన డోక్రా కళా నైపుణ్యంతో రూపొందించిన లోహపు వాయిద్యాన్ని బహుకరించడం జరిగింది మోడీ గారు మెక్రాన్ గారికి ఏమిచ్చారంటే ఛత్తీస్గఢ్ లో ప్రసిద్ధిగాంచినటువంటి డోక్రా కళా నైపుణ్యంతో రూపొందించిన వాయిద్యం ఇచ్చాడు, లోహపు వాయిద్యం ఇచ్చాడు. ఎక్కడ తయారు చేశారు? అది ఛత్తీస్గఢ్ లో తయారు చేశారు. మరి ఏ కళా నైపుణ్యం అంటే డోక్రా కళా నైపుణ్యం. సో ఈజీగా అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ డోలు వాయిద్యం అని గుర్తుపెట్టుకోండి. డోక్రా వాయిద్యం, లోహపు వాయిద్యం. డోక్రా లోహపు వాయిద్యం అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రిజిట్టే, ఈమె ఎవరంటే మెక్రాన్ యొక్క భార్య, మెక్రాన్ యొక్క సతీమణి. ఈమెకి ఏమిచ్చారు అంటే మామూలుగా లేడీస్కి ఏమిస్తారండి, ఏదన్నా చూసుకునే వాళ్ళ అందం చూసుకోవడానికి ఏదో ఇస్తారు. సో ఈయన ఏమిచ్చారంటే టేబుల్ మిర్రర్ ఇచ్చాడు. మెక్రాన్ భార్యకి టేబుల్ మిర్రర్ ఇచ్చాడు. మిర్రర్ బాగా వాళ్ళ అందం చూసుకోవడానికి పనికొస్తుందని. రాజస్థాన్ లో హస్తకళా వైభవాన్ని కళ్లకు చూపించే విధంగా తయారు చేసినటువంటి టేబుల్ మిర్రర్ ని ఆమెకి బ్రిజిట్టేకి బహుకరించడం జరిగింది మోడీ గారు. ఓకేనా? ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టేబుల్ మిర్రర్ ఎక్కడ తయారు చేశారు? రాజస్థాన్ లో హస్తకళా వైభవాన్ని కళ్ళకు కట్టే విధంగా ఉందన్నమాట అది టేబుల్ మిర్రర్ అని. నెక్స్ట్ పేజ్ నంబర్ 4. మరి మోడీ గారు అమెరికా పర్యటన కూడా చేశారని చెప్పాను. మరి అమెరికా పర్యటన యొక్క విశేషాలు అంటే చూద్దాం. అమెరికా అధ్యక్షుడు మనకు తెలుసు, డొనాల్డ్ ట్రంప్. USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కాంపాక్ట్ ఫర్ ద 21st సెంచరీ పేరుతో మోడీ ట్రంప్ సైనిక భాగస్వామ్యం దిశగా శ్రీకారం చుట్టడం జరిగింది. కాంపాక్ట్ ఫర్ ద 21st సెంచరీ అనే పేరుతో ఇద్దరు, మోడీ గారు మరియు ట్రంప్ ఇద్దరు సైనిక భాగస్వామ్యం, భారత సైనికులు అమెరికా సైనికులకు సంబంధించి ఆయుధాలు మార్పిడి కావచ్చు, సైనిక విన్యాసాలు కావచ్చు, వీటిపైన ఈ దిశగా శ్రీకారం చుట్టడం జరిగింది. నెక్స్ట్ పరస్పర ప్రయోజనకర బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతో తొలి అంకంపై సంప్రదింపులను 2025 చివరికల్లా పూర్తి చేయాలని భావించడం జరిగింది. ద్వైపాక్షిక వాణిజ్యం ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్యం సంప్రదింపులను 2025 కల్లా పూర్తి చేయాలని భావించడం జరిగిందనమాట. నెక్స్ట్ తహవూర్ రాణా, ఈయన ఒక ఉగ్రవాది. తహవూర్ రాణా అని ఆయన ఒక ఉగ్రవాది. ఈయన్ని భారత్కి అప్పగించేందుకు అమెరికా ఆమోదం తెలపడం జరిగింది. తహవూర్ రాణా ఈయన ఒక పాకిస్తాన్ ఉగ్రవాది. ఈయన అమెరికాలో వెళ్ళి తలదాచుకోవడం జరిగింది. సో ఆయన్ని అమెరికా ఏం చేసింది, మీకు ఇతన్ని అప్పగిస్తాము, ఈయన నేరాలని మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, ఆయనకి తగిన శిక్షణ విధించండి. దానికోసం ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వేరే దేశాలలో తలదాచుకుంటే ఆ దేశం యొక్క అనుమతితో అతన్ని మనం అరెస్ట్ చేయాలి. సో ఆ విధంగా తహపూర్ రాణా గారిని భారత్కి అప్పగించడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. ఇది మోడీకి ట్రంప్ ఒక కానుక ఇచ్చాడు. అది కూడా ఇంపార్టెంట్. మోడీకి ట్రంప్ ఒక కానుక ఇచ్చాడు. ఏంటంటే ఆయన ఒక పుస్తకం రాసి ట్రంప్ ఒక పుస్తకాన్ని రాసి మోడీకి ఇచ్చాడు. ఏంటంటే అవర్ జర్నీ టుగెదర్. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడు మోడీ గారు ట్రంప్ ఇద్దరు కలిసి ఏ విధంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు చేర్చుకున్నారు, ఇరు దేశాల ట్రంప్ ఇక్కడికి రావడం, మోడీ గారు అక్కడికి వెళ్ళడం, ఇలాంటివి ఏం జరిగినాయో అన్ని అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ అవర్ జర్నీ టుగెదర్
అనే పుస్తకం రాసి ట్రంప్ మోడీకి ఇవ్వడం జరిగింది. మోడీ స్పేస్ ఎక్స్ అధినేత అయినటువంటి ఎలాన్ మస్క్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మోడీ స్పేస్ ఎక్స్ అధినేత అయినటువంటి ఎలాన్ మస్క్ తో సమావేశం కావడం జరిగింది. స్పేస్ ఎక్స్ అధినేత ఎవరు? ఎలాన్ మస్క్. భారత్ కు మెటా ప్రాజెక్ట్ వాటర్ వర్త్, భారత్కు మెటా ప్రాజెక్ట్ వాటర్ వర్త్ ఏంటిదంటే వరల్డ్ లో 5 ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్లు సముద్ర గర్భంలో కేబుల్ వేయడం జరుగుతుంది. వరల్డ్ లో 5 ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్లు సముద్ర గర్భంలో ఒక కేబుల్ వేయడం జరుగుతుంది. దీన్ని మెటా ప్రాజెక్ట్ వాటర్ వర్త్ అంటారు. మెటా అనే ఒక సంస్థ ఈ ప్రాజెక్ట్ ని తీసుకునింది. కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్, డేటా ఈజీగా ట్రాన్స్ఫర్ అవడానికి కేబుల్ ద్వారానే సాధ్యమవుతుంది. సో అలాంటి ఒక ప్రాజెక్ట్ ని మెటా సంస్థ తీసుకునింది. వరల్డ్ లో పొడవైన సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్ట్ ఇది. ప్రపంచంలోనే చాలా పొడవైన సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్ట్ ఇది. మెటా సంస్థ ఇందులో ఇండియాని కూడా చేర్చుతున్నట్లు ప్రకటించింది. ఈ 7 ఖండాల గుండా వెళ్తుంది కదా, దీంట్లో ఈ ప్రాజెక్ట్ లో ఇండియాను కూడా కలుపుకుంటుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, మెటా ప్రాజెక్ట్ అంటే ఏమంటది? కేబుల్, సముద్ర గర్భంలో కేబుల్స్ వేయడం. కేబుల్స్ అంటే ఇంటర్నెట్ కేబుల్స్. ఓకేనా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మామూలుగా శాటిలైట్ ద్వారా అవుతుంది. అది లేట్ ప్రాసెస్. ఈ కేబుల్ అనేది చాలా స్పీడ్. నెక్స్ట్ పేజ్ నంబర్ 5. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025. మొత్తం స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు 70, ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు మొత్తం 70. ఇక్కడ విజయం సాధించింది ఎవరంటే బీజేపీ, ప్రతిపక్షం ఆమ్ ఆద్మీ పార్టీ. ముఖ్యమంత్రి, ఇది ఇంపార్టెంట్, రేఖా గుప్తా. ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ ఎమ్మెల్యే. ఇక్కడ గవర్నర్ని లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నర్, ఢిల్లీలో ఉన్నటువంటి గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్. కేంద్ర పాలిత ప్రాంతాల్లో గవర్నర్ని, కేంద్ర పాలిత ప్రాంతాలలో గవర్నర్ కి 2 కేడర్లు ఉన్నాయి. ఒకటి లెఫ్టినెంట్ గవర్నర్, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. మరి చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ ఈ 3 ప్రాంతాల్లో ఉన్న గవర్నర్ ని అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ ఈ 3లో ఉన్నటువంటి గవర్నర్ ని అడ్మినిస్ట్రేటర్ అంటారు. మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. మరి ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే వికే సక్సేనా. వికే సక్సేనా. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF వార్షిక శిఖరాగ్ర సదస్సు 2025 55వ శిఖరాగ్ర సదస్సు. ఇది స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగింది. మనం అందరూ ఉంటుంటాం, దావోస్ కి వెళ్లారు ముఖ్యమంత్రి గారు, అక్కడ నుంచి మనకు కంపెనీలు తీసుకొస్తారు అని వార్తల్లో మనం వింటూ ఉంటాం కూడా. మరి స్విట్జర్లాండ్ లో దావోస్ లో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది జరిగింది. ఇది 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ దీని యొక్క థీమ్ ఏంటంటే 2025 యొక్క థీమ్ ఏంటంటే కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. ఈ సదస్సులో గ్రాండ్ ఇండియా పెవిలియన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రాండ్ ఇండియా పెవిలియన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 16 దేశాల నుంచి 33 పారిశ్రామిక క్లస్టర్స్ ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టి, కర్బన ఉద్గారాల నియంత్రణకు ప్రతినబూనడం జరిగింది. 16 దేశాల నుంచి 33 పారిశ్రామిక క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియా నుంచి ఈ కార్యక్రమంలో చేరినటువంటి పారిశ్రామిక క్లస్టర్స్ ఏ ఉన్నాయి, అది ఇంపార్టెంట్. ఇండియా నుంచి ఈ కార్యక్రమంలో చేరినటువంటి పారిశ్రామిక క్లస్టర్స్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ క్లస్టర్, ఇది ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్ కాకినాడ క్లస్టర్. ఒడిశాలో గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్. ఒడిశాలో గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్. కేరళలో కేరళ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. కేరళ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మహారాష్ట్రలో ముంబై గ్రీన్ హైడ్రోజన్ క్లస్టర్. ముంబై గ్రీన్ హైడ్రోజన్ క్లస్టర్ మహారాష్ట్రలో. నెక్స్ట్ 5వది గుజరాత్ ముంద్రా క్లస్టర్. ముంద్రా క్లస్టర్స్
ఇవన్నీ కూడా పారిశ్రామిక క్లస్టర్స్, ఒక పరిశ్రమల యొక్క హబ్ అనుకోండి. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో చేరడం జరిగింది. ఏ కార్యక్రమంలో? వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో. ఇలా చేరితే ఏం లాభం వస్తుందంటే వరల్డ్ లో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో చేరినటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి క్లస్టర్ ఏంటంటే కాకినాడ క్లస్టర్. ఇది ఇంపార్టెంట్. కాకినాడ క్లస్టర్ ఇండియా నుంచి 5 వెళ్తే దాంట్లో 1 మంది ఉంది. నెక్స్ట్ టాపిక్, ఇండోనేషియా అధ్యక్షుడు భారత్ పర్యటించారు. మనకు తెలుసు ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు? ప్రబోవో సుబియాంతో. ఈయన ఇండోనేషియా ప్రెసిడెంట్. ఈయన 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా విచ్చేయడం జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా విచ్చేయడం జరిగింది. ఎవరు? ప్రబోవో సుబియాంతో, ఎవరైతే ఇండోనేషియా అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన. ఈయన ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ లో మన ప్రధానమంత్రి మోడీ గారితో సమావేశం అవడం జరిగింది. ఏంటి హైదరాబాద్ హౌస్ అంటే, ఇది ఒకప్పుడు హైదరాబాద్ నవాబుల కాలంలో ఢిల్లీ నవాబులు పరిపాలించేటప్పుడు వీళ్ళు అక్కడ వెళ్లి ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత రాష్ట్రం విభజించిన తర్వాత, అంటే మద్రాసు రాష్ట్రం నుంచి మనం విడిపోయిన తర్వాత, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రజెంట్ ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాత 1956లో ఈ హైదరాబాద్ హౌస్ లో 2 అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్ర కార్యకలాపాలన్నీ అందులో జరిగేవి. ఇప్పుడు ఈ హైదరాబాద్ హౌస్ కంప్లీట్ గా తెలంగాణ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవడం జరిగింది. రైట్. కానీ దీంట్లో సెంట్రల్ సంబంధించిన అంశాలు కూడా చర్చించడం జరిగింది. ఒక గెస్ట్ హౌస్ లాంటిది, అంతే, ఒక ఏరియా. రైట్. ఈ హైదరాబాద్ హౌస్ లో మోడీ గారితో సమావేశం అవడం జరిగింది. ఎవరు? ఇండోనేషియా అధ్యక్షుడు. ఇండోనేషియా మధ్య కొన్ని ఒప్పందాలు అనేటివి జరిగాయి. దీనిలో భాగంగా ఏంటి ఆ ఒప్పందం అంటే, భారత ఆరోగ్య శాఖ, ఇండోనేషియా ఆరోగ్య శాఖ వీటి మధ్య ఆరోగ్య రంగంలో సహకారం. నెక్స్ట్ భారత తీర రక్షక దళం ఇండోనేషియాలోని ఒకంలా మధ్య సముద్ర భద్రత, రక్షణ సహకారంపై అవగాహన ఒప్పందం. అంటే సముద్ర రక్షణ, సముద్ర భద్రత వీటిపైన ఒప్పందం. ఆరోగ్య రంగంలో సహకారం, సముద్ర రక్షణ పైన సహకారం. నెక్స్ట్ ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఇండోనేషియా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం. ఆయుర్వేదము, యునాని, యోగా, సిద్ధ ఇటువంటి ఈ సాంప్రదాయటువంటి వైద్యం ఏవైతే ఉన్నాయో వీటిపైన మనము ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ అంటారు. ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇండోనేషియా యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ మధ్య ఒక ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ 4వ పాయింట్, ఇండియా ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఇండోనేషియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మధ్య సాంస్కృతిక మార్పిడి ఒప్పందం అనేది జరిగింది. ఇవన్నీ ఇండోనేషియాకి ఇండియాకి మధ్య జరిగినటువంటి కొన్ని ఒప్పందాలు. నెక్స్ట్ పేజ్ నంబర్ 7, అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇది అంతర్జాతీయ వార్త కాబట్టి కొద్ది బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఇక్కడ మన దేశానికి లింక్ అయినటువంటి కొన్ని పాయింట్లు ఉన్నాయి, అది కూడా ఇంపార్టెంట్. 47వ అధ్యక్షుడు, అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈయన రిపబ్లికన్ పార్టీ నేత. 2017లో తొలిసారిగా అధ్యక్షుడయ్యారు. తర్వాత 2025లో రెండవసారి అధ్యక్షుడయ్యారు. మామూలుగా మన దేశంలో రాజకీయ నాయకులకి 5 ఏళ్ల పదవీ కాలం, వీళ్ళకి 4 ఏళ్లే పదవీ కాలం. రైట్. మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, అమెరికాలో అధ్యక్షుడు కాకుండా ఉపాధ్యక్షుడు పదవి ఒకటి ఉంది. అమెరికా అధ్యక్షుడికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉపాధ్యక్షుడు కూడా ఉంటాయి. మరి ఆ వసతులు అవన్నీ. మరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జేడీ వాన్స్ అనే ఆయన అతి చిన్న వయస్కుడు. ఈయన ఓహియో సిటీ నుంచి సెనేటర్ గా ఎన్నికవడం జరిగింది. మరి ఈ జేడీ వాన్స్ గురించి మనం ఎందుకు ఇంత చెప్తున్నామంటే, ఈ జేడీ వాన్స్ గారి సతీమణి, ఈయన భార్య ఉషా వాన్స్. ఇది ఎక్కడో ఇండియన్ పేరు లాగా ఉంది. ఓ వెరీ గుడ్. పూర్తి పేరు చిలకూరి బాల ఉష. మీ పూర్తి పేరు చిలకూరి ఉషా బాల. గుర్తుపెట్టుకోండి, చిలకూరి ఉషా బాల.
ఈ చిలకూరి ఉషాబాల గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, కృష్ణా జిల్లా. కాబట్టి ఇది ఇంపార్టెంట్. దీన్ని బట్టి చెప్తే ఒక 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 ఎన్ఆర్ఐ ఈమె, వీళ్ళ పూర్వీకులు భారతదేశంలో ఉన్నారు, అంటే భారత సంతతి ఈమె. ఆంధ్ర అల్లుడు మన జేడి వ్యాన్స్, చెప్పాలంటే జేడి వ్యాన్స్ గారు ఆంధ్రాకి అల్లుడైన, అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్ర అల్లుడు. రైట్. నెక్స్ట్, ట్రంప్ కొన్ని ఎన్నికైన తర్వాత కొన్ని కీలక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అధ్యక్షుడైన తర్వాత కొన్ని కీలక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ కీలక ఉత్తర్వులు? ఈ కీలక ఉత్తర్వుల వల్ల ఎవరైతే భారతదేశం నుంచి లేదా ఇతర దేశాల నుంచి అమెరికాకి వెళ్ళి ఉద్యోగం కోసం వెళ్ళారో వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. సో ఆ కీలక ఉత్తర్వులు కొన్ని మనం తెలుసుకుందాం. ఒకటి, జన్మతః పౌరసత్వం రద్దు. కొంతమంది ఉన్నారు ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ బిడ్డకి జన్మించినట్లయితే ఆ బిడ్డకి అమెరికన్ పౌరసత్వం వస్తుంది. అటువంటి పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ నియంత్రణ ఆదేశాలని నిలిపివేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విస్తరించడం అనేది కొన్ని మేలు జరుగుతుంది, అట్లా కీడు కూడా జరుగుతుంది. ముఖ్యంగా మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి అటువంటి కీలకమైనటువంటి ఆదేశాలని నిలిపివేశారు. అంటే ఆ విస్తరణని నియంత్రించడం అనే ఆదేశం ఉండేది, దాన్ని నిలిపేశాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏఐని ఆయన ప్రోత్సహిస్తున్నట్టే. నెక్స్ట్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా అనేది వైదొలిగింది. నెక్స్ట్, ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది, ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ నుంచి వైదొలిగింది. నెక్స్ట్, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు చేయడం జరిగింది, గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు చేయడం జరిగింది. నెక్స్ట్, మౌంట్ డెనాలి ఇది ఒక పర్వతం. ఈ మౌంట్ డెనాలి పేరును మౌంట్ మెకిన్లీ అనే పేరుగా మార్చడం జరిగింది. ఉత్తర అమెరికాలో అలస్కాలో ఎత్తైన శిఖరము ఈ మౌంట్ డెనాలి, దాని పేరుని మౌంట్ మెకిన్లీగా మార్చడం జరిగింది. వీటి ఎట్లా అడగొచ్చు, ఉత్తర అమెరికాలో అలస్కాలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి? మౌంట్ డెనాలి. ఇప్పుడు దాన్ని మౌంట్ మెకిన్లీ అంటారు. ఉగ్రవాదం ప్రోత్సహించేటువంటి దేశాల జాబితాలో క్యూబాను చేర్చడం జరిగింది. ఉగ్రవాదం ప్రోత్సహించే దేశాల జాబితాలో క్యూబాను చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు. నెక్స్ట్, పేజ్ నంబర్ 8. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025 నివేదికను విడుదల చేయడం జరిగింది. ఆర్థిక ఆరోగ్య సూచి 2025 నివేదికను విడుదల జరిగింది. మరి కాగ్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ సమాచారం ఇవ్వడంతో నీతి ఆయోగ్ ఈ నివేదికను జారీ చేయడం జరిగింది. కాగ్, RBI ఇచ్చిన సమాచారం ఆధారంగా నీతి ఆయోగ్ నివేదికను జారీ చేయడం జరిగింది. 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ. ఏంటి నీతి ఆయోగ్ అంటే? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క ఇంతకు ముందు పూర్వం పేరు ఏంటంటే ప్రణాళికా సంఘం. ఇది ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ ముందు పేరు ఏంటంటే ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది నెహ్రూ గారు ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రణాళికలను రూపొందించడం జరుగుతుంది. మరి దీని పేరుని మోడీ గారు 2014లో ఎన్నికైన తర్వాత ఈ ప్రణాళిక సంఘం పేరుని నీతి ఆయోగ్గా మార్చడం జరిగింది. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్ ఒకటే తేడా చెప్తాను. ప్రణాళిక సంఘంలో ముఖ్యమంత్రుల యొక్క పాత్ర ఉండదు, కానీ నీతి ఆయోగ్లో ముఖ్యమంత్రుల యొక్క పాత్ర ఉంటుంది. వాళ్ళు కూడా దాంట్లో సభ్యులే. దీనివల్ల రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరిగింది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో దీంట్లో మీకు ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? అరవింద్ పనగరియా. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరు? సుమన్ బేరీ. మరి అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి.
నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో ఆయనే అధ్యక్షుడు. మరి ఉపాధ్యక్షుడు సుమన్ బేరి. నీతి ఆయోగ్ ప్రాతిపదికగా తీసుకున్నటువంటి 5 ప్రధాన అంశాలంటే ఖర్చుల్లో నాణ్యత, వనరుల సమీకరణ, ద్రవ్య వివేచన, అప్పుల సూచి, రుణాలు భరించే సామర్థ్యం, ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ ప్రాతిపదికగా తీసుకున్నటువంటి 5 ప్రధాన అంశాలు. 18 ప్రధాన రాష్ట్రాల్లో ఏపీ 17వ స్థానంలో నిలిచింది. ఈ నీతి ఆయోగ్ ఆర్థిక సూచి ఉంది కదా, ఈ ఆర్థిక సూచిలో మన ప్లేస్ ఎంత? 17వ ప్లేస్. 18 ప్రధాన రాష్ట్రాల్లో 17వ ప్లేస్ లో ఉన్నాం. అంటే మిగిలిన 28 రాష్ట్రాల్లో ఉన్నాయి, టాప్ 17లో మనం ఉన్నాం. ఓకేనా? రైట్. ఓకే, ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఈ వీడియోస్ మీకు బాగా అనిపించాయో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా PDF డౌన్లోడ్ చేసుకోండి. మేము ఒక నెలకి 4 వీడియోలు చేయడం జరుగుతుంది, మాక్సిమం వారానికి ఒకటి అన్నట్టుగా. మీరు ఒకే PDF అన్నిటికీ ఒకే PDF యాక్చువల్గా విడివిడిగా పెట్టడం లేదు, ఒకే PDF పెడుతున్నాం. ఏ డిస్క్రిప్షన్లో అయినా మీకు ఒకే PDF అనేది అందుబాటులో ఉంటుంది. ఫ్రీగా PDFను డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని 10 మందికి షేర్ చేయండి. నచ్చితే క్లాస్ లైక్ చేయండి. అదేవిధంగా ముఖ్యంగా కొత్త వీడియోస్ మీకు అప్డేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. నెక్స్ట్ కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. DSC ఆస్పిరెంట్స్ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ పైన దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ.